అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః. అఫాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మాతలి తోలుతో ఉన్న దేవేంద్రుని రథం అధిరోహించి అర్జునుడు నివాత కవచ నామకులైన రాక్షసులను సంహరించటానికి బయలుదేరి వెళ్లాడు. వెడుతూ ఉంటే దేవతలందరూ కూడా సంతోషించి ప్రశంసించి అతనికి ఒక ఉత్తమమైన జలసంభూతమైన శంఖాన్ని ఇచ్చారు. కనుకనే దానికి దేవదత్తము అనే పేరు వచ్చింది. ఆ దేవదత్తం అనే శంఖాన్ని కూడా తీసుకుని బయలుదేరి వెడుతుంటే మాతలి సముద్ర మధ్యంలో ఉన్న ఆ రాక్షసుల నగరం దగ్గరకు తీసుకుని వెళ్లాలి. అందువల్ల సముద్రం దగ్గరకు ముందర తీసుకుని వెళ్లాడు. రథాన్ని తోలుకుని వెళ్లాడు. మహాభయంకరంగా పొంగుతూ ఉన్నటువంటి సముద్రాన్ని చూచాడు అర్జునుడు. క్రమముగా ఆ రాక్షసుల యొక్క నగరము కూడా కనిపించింది. వెంటనే మాతలి రథానికి వేగాన్ని హెచ్చించేట. ఈ రథాన్ని చూచేటప్పటికీ ఆ రాక్షసులందరూ దేవేంద్రుడే బయలుదేరి వచ్చాడు అని అనుకున్నారట. వెంటనే మాతలి ఆ పట్టణం మీద శరప్రయోగం చేయవలసినదిగా అర్జునునికి సూచించాడు. రాక్షసులందరూ కూడా సమస్తాయుధాలు తీసుకుని దేవేంద్రుడే అనే ఉద్దేశంతో బయలుదేరి వచ్చారు. అయితే ఈ రథధ్వని, శంఖధ్వని, గాంధీవధ్వని వీట్లను విన్నటప్పటికీ నివాత కవచ నామకులైన రాక్షసులకు భయం కూడా పుట్టింది. అయినా వాళ్ళందరూ చక్కగా అలంకరించుకుని యుద్ధానికి బయలుదేరి వచ్చారు. వాళ్ళందరూ ఆయుధ ప్రయోగం చేస్తూ ఉంటే రథాన్ని మహావేగంగా తోలుతూ ఉంటే మాతలి అర్జునునికి ఏమీ కనిపించకుండా పోయిందిట. దానితో రాక్షసులందరూ ఇంకా తీవ్రముగా ఇతని మీద దాడి చేయడం ప్రారంభించారు. వాళ్ళకి ఇతనికి జరిగిన యుద్ధం ఎలా ఉన్నదంటే, తార కోసం చంద్రునికి తదితరులకు మధ్య, చంద్రుని తరఫున రాక్షసులు కూడా వచ్చారు. ఇదే రాజనీతిని శుక్రాచార్యులు చెప్పేటప్పటికీ వాళ్ల మధ్య జరిగిన యుద్ధం ఎంత భయంకరంగా జరిగిందో ఆ రకమైన యుద్ధం జరిగింది. మాతలి అర్జునునికి ఎప్పటికప్పుడు ఈ విధముగా ప్రయోగించవలసినది, ఆ విధముగా ప్రయోగించవలసినది అని సూచనలు కూడా ఇస్తూ వచ్చాడు. అర్జునుడు కొంచెం సందేహిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తే, నువ్వు దివ్యాస్త్రములు ప్రయోగిస్తే తప్ప విడిచి వీళ్లు సంహరింపబడేవాళ్లు కారు అనే సలహా కూడా మాతలి ఇచ్చాడు. వాళ్ళు మాయా ప్రయోగం కూడా చేశారు ఆ రాక్షసులు. ఆ మాయను కూడా ఇతడు ఛేదించాడు. రాళ్లవాన కురిపించారు. ఈయన ఆగ్నేయాస్త్రం ప్రయోగిస్తే వాళ్ళు వారుణాస్త్రం ప్రయోగించారు.
జలధారలతోటి అంతా లోకం నిండిపోతూ ఉన్నట్లుగా కనిపించింది. అప్పుడు ఈయన శోషణాస్త్రం ప్రయోగించేట ఆ జలం అంతా కూడా ఎండిపోయేటట్లుగా. దానితో రాక్షసులు ఇంకా విజృంభించి మళ్లీ ఆయుధములను ప్రయోగిస్తూ ఉంటే అంధకారమయమైపోయిందిట వాళ్ల మాయా ప్రయోగంతో. ఎక్కడున్నావు అని హడిలిపోతూ మాతలి అర్జునుని కోసం కేక పెట్టాట. అర్జునుడు కనిపించటం లేదు మాతలికి. అప్పుడు ఆయన ఏతే మయా మహాఘోరా సంగ్రామా పర్యుపాసితా. అర్జునుడు ధైర్యంగా పోరాడడం చూచి మాతలి అన్నట్ట, నేను చాలా భయంకర సంగ్రామాలు చూచాను, దేవాసుర సంగ్రామములు. అందులో దేవేంద్రుని రథమును తోలాను, కాని ఇటువంటి యుద్ధం మాత్రము మరెక్కడా కనిపించలేదయ్యా. బ్రహ్మదేవుడు ఈ యుద్ధాన్ని నిజంగా లోకాల్ని నాశనం చేయడానికి కల్పించాడేమో అని అనిపిస్తున్నది అని అర్జునునితోటి చెప్పాట. ఇలాగా మహాభయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంటే అర్జునుడు వాళ్ళని అందరినీ కూడా తన నేర్పు అంతా ఉపయోగించి, తన అస్త్రశక్తి అంతా ఉపయోగించి వరసని తరగటం ప్రారంభించాడు. మాతలి లక్షయిత్వాచ మాం భీతం ఇదం వచనమబ్రవీ. ఒక దశకు వచ్చేటప్పటికీ అర్జునునికి కూడా భయం అనిపించింది. వెంటనే మాతలు అన్నట్ట, అర్జునా అర్జునా మా భయస్త్వం వజ్రమస్త్రము దీరయ. వజ్రాస్త్రం ప్రయోగించు, ఇంద్రుడు నీకు ఇచ్చినటువంటిది, నువ్వేమీ సందేహించవలసిన పని లేదు, జంకవలసిన పని లేదు అని ప్రోత్సహించాడు. అలాగే వజ్రాస్త్రమును ప్రయోగించాడు ఈయన. నైతదర్జున దేవేషు త్వయి వీర్యం యదీక్ష్యతే. దానితో రాక్షసులు సంహరింపబడుతూ ఉండేటప్పటికీ దేవతలలో కూడా నీలో ఉన్న శక్తి లేదయ్యా, అద్భుతమైన సంగ్రామం చేస్తున్నావు అని అర్జునుని ప్రోత్సహించట మాతలి. దానవకాంతలందరూ కూడా ఇళ్లల్లో ఉన్నవాళ్లు బయటకు వచ్చే హాహాకారములు చేయటం ప్రారంభించారు. ఆ విధముగా ఆ రాక్షసులను, నివాత కవచులను సంహరించిన తరువాత మళ్లీ వీళ్లు తిరిగి బయలుదేరి వస్తూ ఉంటే ఒక నగరం కనిపించిందిట ప్రత్యేకించి. అది హిరణ్యపురం అనేటటువంటి నగరం కనిపించింది. ఈ దారిలో మాతలి అర్జునుణ్ణి, ఏ దేవతలు కూడా ఇటువంటి యుద్ధం చేయలేరయ్యా, దానవానాం వినాశాయ అస్త్రాణం పరమం బలం గ్రాహితస్త్వం మహేంద్రేణ పురుషేంద్ర తదుత్తమం. నీకు దేవేంద్రుడు ఎందుకు ఈ అస్త్రములిచ్చాడో అది సఫలమైంది. వేళ ఈ దానవులను అందరినీ నశింపజేయడం కోసమని చెప్పి నీకు ఈ అస్త్రములను దేవేంద్రుడు అనుగ్రహించాడు. దానికి తగిన విధంగా నువ్వు వ్యవహరించావు అని అర్జునుణ్ణి ఆయన ప్రశంసించాడు. వీళ్లు బయలుదేరి వస్తూ ఉంటే మరి ఒక పట్టణం కనిపించింది. అది హిరణ్యపురం అని చెప్పేది. అందులో కాలకంజులు, పౌలోములు అనే రాక్షసులు నివసిస్తున్నారు. వాళ్లు కూడా అర్జునుని మీదకి యుద్ధానికి వచ్చారు. అది ఖచరపురం అన్నాడు. మిగిలినదేమో ఇంతకు ముందు నివాత కవచులు ఉండేటటువంటిది జలములో ఉండే పట్టణం అయితే అది జలచరం, ఇది ఖచరం. ఈ పట్టణంలో ఉన్న ఈ రాక్షసులతోటి కూడా అమోఘమైన యుద్ధం చేసి తన అస్త్ర నైపుణ్యం అంతా కూడా చూపించి యుద్ధం చేసేట ఈయన. వీళ్లు వాళ్లకంటే అతనికంటే ఘనుడు అన్నట్లుగా యుద్ధం చేయడం ప్రారంభించారు. దానితో స్వస్తి భూతేభ్య ఇత్యుక్త్వా మహాస్త్రం సమజోదయం యద్రౌద్రమితి ఖ్యాతం. ఇంతకు పూర్వం, స్వర్గానికి రాకపూర్వము రుద్రుడు తనకు ఉపదేశించిన రౌద్రాస్త్రం ఉన్నదే, అదే పాశుపతాస్త్రము. ఆ అస్త్రమును అర్జునుడు ప్రయోగించేట వీళ్ల మీద. అయితే ప్రాణులకందరకు కూడా క్షేమము కలుగుగాక అనే సంకల్పముతోటి ఈ రౌద్రాస్త్రమును ప్రయోగిస్తేనే కాని వీళ్లు నాశనం కారు అనే ఉద్దేశంతో ఆయన ప్రయోగించాడు.
ఇక అది ప్రయోగిస్తేట ముక్తమాత్రే తతస్తస్మిన్ రూపాణ్యాసన్ సహస్రశ. ఆ అస్త్రములో ఉన్న విశేషం ఏమిటంటే అది ప్రయోగించేటప్పటికీ లోకములో ఎన్ని భయంకరములైన ప్రాణులను తినివేసే ప్రాణులు ఉన్నాయో అన్ని రకముల ప్రాణులు అందులోంచి పుట్టుకురావచ్చాయిట. అది చాలా విశేషమైనది. హింస్రక మృగములన్నీ కూడా సింహములు, వ్యాఘ్రములు, వృక్షములు, మహిషములు, పన్నగములు, శరభములు, గజములు మొదలైన మృగములన్నీ కూడా పుట్టుకుని వచ్చి శత్రు సైన్యాన్ని నశింపజేయటం ప్రారంభించాయిట. నిశమ్య పరమం హర్షం అగమద్దేవసారథి రౌద్రాస్త్ర నిష్పిష్టాన్ దివ్యాభరణ భూషితాన్. ఈ రౌద్రాస్త్రము వల్ల వచ్చిన ఈ ప్రాణ్యాకారములతోటి రాక్షసులందరూ నశించిపోతూ ఉంటే ఆ ధ్వనికి మాతలి చాలా సంతోషించట. ఇది అసహ్యం కృతం కర్మ, ఎవరు సహించలేనిది అంటే ఓర్చుకొనలేనిది అనర్థం. అర్జునుడు చేసిన ఈ అద్భుత కృత్యమును తట్టుకొని ఎవరు ఎదురు నిలబడలేరన్నమాట. అటువంటిది చేసేటప్పటికీ మాతలి చాలా సంతోషించి అర్జునుణ్ణి ప్రశంసించట. అబ్బాయి, నువ్వు సాధించిన ఈ కృత్యం ఉన్నదే, ఇది సురలు అసురులు కూడా సాధించలేనిది. నేతత్ సంయుగే కర్తం అపి శక్త సురేశ్వర. ఈ విధమైన దివ్యాస్త్రము ప్రయోగించి శత్రు సంహారం చేయడం అనేది దేవేంద్రునికి కూడా శక్యమయ్యేటటువంటిది కాదు. కేవలం నీ తపస్సు వల్ల, నీ వీరత్వం వల్ల. ఎందుకంటే దేవేంద్రుడి దగ్గర కూడా లేదు ఈ అస్త్రము. ఈ అస్త్రమును నువ్వు సాధించి దేవహితమును సంపాదించడం కోసము శత్రు సంహారం నువ్వు చేశావు అని మాతరి అర్జునుడిని బాగా ప్రశంసించాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.